అయిపోయినా కానీ తేలే అవకాశం లేదు. సో మిగతా ఏదేమైనా బీజేపీ ఇప్పుడే మంచి రైజింగ్లు ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా తన ఆర్గనైజేషన్ వాళ్ళ 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 ఆబ్జెక్టివ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మంచి రైజింగ్లు ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పార్టీ లేని రాష్ట్రాలు కూడా పార్టీని తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అది పంజాబ్లో కూడా నిజమయ్యే అవకాశం ఉంది. అందులో 1 year ఎలక్షన్స్ ఉంది. దీన్ని ఎవరి ఎత్తుగడలా చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాఘవ్ చెద్దాని అవమానించారు అండ్ గతంలో రాఘవ్ చెద్దా బీజేపీలో పైన పెట్టినటువంటి పోస్టులన్నీ కూడా ఆయన పైన వేటు వేయగానే ఆ పోస్టులన్నీ తీసేశారు. సో ఇది అమిత్ షా స్ట్రాటజీ అనుకునే కంటే రాఘవ్ చెద్దా స్ట్రాటజీ అని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు పైనుంచి అంటుంటే వెంటనే కూరుకుంటారు. అమిత్ షా వెనక్కు పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అనేక రాష్ట్రాల్లో మనం అమిత్ షా చాతుర్యం చూసాం. మనం బదనం అవుతామా లేదా, ఇది డెమోక్రటికా కాదా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు అమిత్ షా. అటువంటి ఆలోచించే వాళ్ళు కాదు కాబట్టి దేనికైనా కొనుక్కుంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేదా దానికోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇవాళ ఖచ్చితంగా చేద్దాం ఉన్నాడు. అతను దెబ్బతిని ఉన్నాడు కాబట్టి సహజంగానే వాళ్ళు ఇంకా యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ చేరికలు కొంత బలంగా కనిపిస్తున్నది, స్పష్టంగా కనిపిస్తోంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గోల్దేసి కేంద్రంలో బలపడేటువంటి అవకాశం లేదు. అట్లా ఇప్పుడు బీజేపీ అటువంటి ఆల్ ఇండియా లెవెల్లో చాలా పనులు చేసింది గత 5 ఏళ్లుగా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా 300 సీట్ల నుంచి 240 తగ్గిపోయినాయి. కాబట్టి ఇటువంటి పనులు చేస్తే బలపడదు అనేది కష్టం. మంచి పనులు చేస్తే ప్రజలు క్రెడిబిలిటీ ఇస్తే అప్పుడు వస్తాయి, అప్పుడు గెలుస్తారు తప్ప ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలను గొలదోస్తేనో లేకపోతే పార్టీలో మార్పిస్తేనో ఓటర్స్ మారేటువంటి అవకాశం లేదు. ఓటర్స్ కు వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళకే ఉంటది. కాబట్టి రాష్ట్రాల ఎలక్షన్లు రాష్ట్రాలు జరిగేటువంటి విషయాలు పట్టించుకునే అవకాశం లేదు. ఉదాహరణకు తెలంగాణలో అసలు బీజేపీ లేదు, అవును, సొంతంగా సీటు గెలిచే స్థితిలో లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఇమేజ్ తోటి 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. కానీ నెట్వర్క్ లేదు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాంగ్ వచ్చినాయి. కాబట్టి అందుకని నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ దాని పర్సెప్షన్ వేరు, దాని ఆబ్జెక్టివ్స్ వేరు. తర్వాత దాని డిబేట్ కూడా ఆల్ ఇండియా డిబేట్ లో ఈ లెక్క చేయరు. ఈ రాష్ట్రాల్లో ఎవరున్నారు ఎవరు పోయారు అనేది లెక్క చేయరు. కాబట్టి దాన్ని బట్టే ఓటింగ్ ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే 10 మందిలో 7 పార్టీ మారితే సో దీన్ని ఒక టెక్నికల్ విలీనం లాగానే చూస్తారా తెలంగాణలో మాట్లాడుతున్నట్టు, లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే 2/3 వంతు జాయిన్ అయితే పార్టీ విలీనం అయినట్టు. సో ఇప్పుడు అది కావాలంటే మిగతా ఎమ్మెల్యేలను కూడా పట్టుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా చూడవచ్చు ఈ టెక్నికల్ అంశాన్ని? దాదాపు 2/3 కిందనే చూస్తారు. తర్వాత ఇప్పుడు మనం స్పీకర్లను చూస్తున్నాంగా, అధికార పార్టీ స్పీకర్ అయితే వీళ్ళకి స్కోప్ ఇస్తాడు, ప్రతిక స్కూపర్ అయితే వెంటనే వీళ్ళకు రద్దు చేసేవాడు. ఇప్పుడు వీళ్ళ మిత్రపక్షం చైర్మన్ ఉంటే వెంటనే వీళ్ళు మారంగానే రద్దు చేసేవాడు. చైర్మన్ బీజేపీ అనుకూల వ్యక్తి కాబట్టి సహజంగానే వీళ్ళకి కావాల్సినటువంటి టైం దొరుకుతుంది, స్పాన్ దొరుకుతుంది. కాబట్టి ఇంకొన్ని పట్టుకునేంత వరకు కూడా అది ఓటింగ్ కు రాకపోవచ్చు. వాళ్ళని ఇంకొకరిని పట్టుకునే అవకాశం కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. 6 పట్టుకున్నాక 7 పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. తర్వాత 7 కూడా నాన్ పంజాబీ ఉన్నాడు కదా, 7 ఉన్నారు కదా. కాబట్టి సహజంగానే 7 లెక్కేసుకుంటే 2/3 అయితే వాళ్ళ 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 పార్టీ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో 10 మంది, 10 మందిలో 7 పోయిందంటే 10.5 టోటల్ లెక్కేసుకుంటే 2/3 అయినట్టే 7. కాబట్టి అది కూడా వర్తించదు వీళ్ళకు, వేటు వేసే అవకాశం లేదు. తర్వాత స్పీకర్ సొంత స్పీకర్ కాబట్టి దానికి కావాల్సినటువంటి టైం కూడా దొరుకుతుంది ఒకవేళ ఏదన్నా టెక్నికల్ ఆబ్జెక్షన్ వస్తే. కాబట్టి మోరల్ గా ఇది కరెక్టా లేదా అనేటువంటిదే చర్చనీయాంశం కావాలి. ఇలా ఒక పార్టీని తరపున గెలిపి ఇంకో పార్టీలో చేరటం అనేది దాన్ని ఎంతవరకు ఎక్స్పోజ్ చేస్తారు, అది రైట్ రాంగ్ అనేటువంటి ఆస్పెక్ట్ లో ఎవరెవరు ఎక్స్పోజ్ చేస్తారు అనే దాన్ని బట్టే దీని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ చీలికతో అంటే ఒక వర్గం బలంగా కనిపిస్తోంది. సందీప్ పాఠక్ కానీ రాఘవ్ చెద్దా కానీ వీళ్ళే గెలిపించారు, వీళ్ళే అక్కడ పంజాబ్లో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం. ఈవెన్ బీఫామ్లు ఇవ్వడం కూడా వీళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయాలతో అక్కడ బీఫామ్లు వచ్చినాయి. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు శివసేన చీలిపోతే అటు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు, ఇటు ఈ శివసేన చీలిపోయినటువంటి ఏక్నాథ్ షిండే శివసేన కూడా బలంగా ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. కానీ మాన్ సింగ్ అంత బలం ఉందా? కేజ్రీవాల్ పంజాబ్లో మళ్ళీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా?
ఇప్పుడు ఏ పార్టీ అయినా బలహీన పడ్డప్పుడే పొత్తు కోసం చూస్తారు. ఉమ్, ఢిల్లీలో బలంగా ఉన్నప్పుడు, పంజాబ్ బలంగా ఉన్నప్పుడు కౌంటర్గా కాంగ్రెస్ ఎంట పడ్డారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండే కాంగ్రెస్ని డిస్మాంటిల్ చేశారు. కాబట్టి సహజంగా ఇప్పుడు బలహీన పడగానే ఉమ్, ఆల్ ఇండియా ఫ్రంట్లో వాళ్ళు కూడా ఇవాళ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నారు కాబట్టి రేపు కాంగ్రెస్ పొత్తుకు ఆశించే అవకాశం ఉంది. ఉమ్, అట్లాగే పంజాబ్లో, తెలంగాణ మాత్రం కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఫైట్ చేసే అవకాశం ఉంది. ఇప్పట్లాగా ఇండిపెండెంట్గా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు మా అనేటువంటి పరిస్థితి ఉండదు. ఉమ్, ఆ తర్వాత అక్కడ అకాలీదళ్ కూడా ఉంది. అకాలీదళ్ ఒక వర్గం బీజేపీ తోటి ఉంది, ఒక వర్గం సొంతంగా ఉంది. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా పొందికల మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమ్, కాబట్టి ఇప్పటి వరకు అబ్సల్యూట్ టర్మ్స్ లో డిక్టేట్ చేసినటువంటి ఆపు రిలేటివ్ టర్మ్స్ లోకి వస్తుంది. అంటే కాంగ్రెస్ తోటి కన్సెన్సెస్, లెఫ్ట్ పార్టీల తోటి కన్సెన్సెస్, అకాలీదళ వర్గాలతోటి కన్సెన్స్ లో పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఉమ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి Thank సంస్థలో అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తి సందీప్ పాఠక్, ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా బలమైనటువంటి వ్యక్తి, గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉండేటువంటి వ్యక్తి, ఇంకా క్షేత్రస్థాయిలో సందీప్ చెడ్డా. ఈ ఇద్దరు అంటే సందీప్ చెడ్డా బీజేపీలో చేరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని కూడా చీల్చారు. సో పంజాబ్లో ఆల్మోస్ట్ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితులే. సరే, పొద్దున పంజాబ్ ముఖ్యమంత్రిగా చెడ్డా అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే రాఘవ్ చెడ్డానే ఆ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం. అట్లాంటిది రాఘవ్ చెడ్డాతోటి 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అదే జరిగితే కనుక ఆమ్ ఆద్మీ పార్టీలో భారీ చీలికని చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వాన్ని కోల్పోయింది, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 30 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడు పంజాబ్లో ఉన్నది ఒకే ఒక్క అధికారంలో ఉన్నటువంటి ప్రాంతం ఆమ్ ఆద్మీ, ఒక పంజాబ్లో మాత్రమే. సో పంజాబ్లో కూడా చీలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఇక టార్గెట్ పంజాబ్ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు పడబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ ఈక్వేషన్స్ చూస్తే అట్లాగే కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.